ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు మధ్యలో ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినా కూడా రిసీవ్ చేసుకోవద్దు, కట్ చేసేయండి. ఒక 15-20 మినిట్స్ అనమాట. మీకు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినా కూడా కట్ చేసేయండి. ఇంకోటి సార్, మీరున్న పొజిషన్ నుంచి మళ్ళీ మూవ్ అవద్దు. మూవ్ అవుతా ఏంటంటే మీకు నెట్వర్క్ ప్రాబ్లం వచ్చి నా వాయిస్ మీకు సరిగా వినపడపోవచ్చు అనమాట. అందుకని ప్రాపర్ గా మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో అదే పొజిషన్ అక్కడే సిట్ అయిపోండి, మంచిగా సిగ్నల్ ఉన్న ఏరియాలో కూర్చోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎండింగ్ లో మీకు క్లారిఫై చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నోట్ చేసి పెట్టుకోండి, ఎండింగ్ లో క్లారిఫై చేస్తాను. ఇంకా మనం స్టార్ట్ చేసుకుందాం లేట్ చేయకుండా. ఓకే సార్, మన కంపెనీ మీకు వెల్కమ్స్ ఉంటుంది. మన సేఫ్షా కంపెనీ ఏంటంటే సక్సెస్, సపోర్ట్, సిస్టమ్, ఈ మూడు మన సేఫ్షా కంపెనీలో ఉన్నాయి. సక్సెస్ ఉంది, సపోర్ట్ ఇస్తున్నాం, ఒక సిస్టమేటిక్ గా వెళ్ళిపోతామండి సేఫ్షా కంపెనీ ద్వారా. ఒక టీం అనేది ఎప్పుడు మనకు సపోర్ట్ ఇస్తుంది. ఈ సేఫ్షా కంపెనీలో మనకున్న ప్యాషన్ ద్వారా మన గోల్ అనేది రీచ్ అవ్వచ్చు. అది కూడా మళ్ళీ వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ అంటది. మళ్ళీ లైఫ్ లో ఒకేసారి ఈ సేఫ్షా కంపెనీ మనకు బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఎలాగ మరి? అది కూడా ఒక డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్ అంటుంది. ఎలాగా చూద్దాం మరి. చూడండి, ఇది మన కంపెనీ వచ్చి ఓన్ బిల్డింగ్ అనమాట. న్యూఢిల్లీ, జనక్పురిలో ఉంది. దీనికి మళ్ళీ బ్రాంచెస్ ఉంటే ఏం లేవండి. ఉందొక కంపెనీ, అది కూడా న్యూఢిల్లీ, జనక్పురిలో ఉంది. కంపెనీ వచ్చేసి 2001 లో స్టార్ట్ అయ్యింది. 2001 అంటే ఇప్పుడు 19 years కంప్లీట్ అయిపోయి 20th year రన్నింగ్ అనమాట. 20 సంవత్సరాల నుంచి ఎక్సలెంట్ గా రన్నింగ్ అవుతుంది అనమాట మన బిజినెస్ ఇది. ఎవరైతే ఓన్ బిల్డింగ్ రన్ చేస్తారో గవర్నమెంట్ మళ్ళీ ISO సర్టిఫైడ్ కంపెనీ అనమాట. ఓకేనా సార్? మన కంపెనీ డైరెక్టర్స్ అనమాట, విజనరీ డైరెక్టర్స్. మన కంపెనీకి సార్ 5 డైరెక్టర్లు ఉన్నారు. మన కంపెనీకి 5 డైరెక్టర్లు అనమాట. ఈ 5 డైరెక్టర్లు 5 డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంటారు. ఆపరేషన్స్ ఒకరు, మార్కెటింగ్, ఫైనాన్స్, టెక్నాలజీ, అడ్మినిస్ట్రేషన్, ఇలా 5 డిపార్ట్మెంట్ లో మన కంపెనీ 5 డైరెక్టర్లు వర్క్ చేస్తుంటున్నారు అనమాట. సో మన కంపెనీ వచ్చి ఫుల్ లీగల్ ఫ్యాక్టరీ లీగాల్సి అనమాట. 2001 నుంచి ఈ రోజు 20 years నుంచి ఎక్సలెంట్ గా రన్నింగ్ అవుతుంది అనమాట. సో కంపెనీ సంబంధించి పిన్ నెంబరు, సిన్, శాన్, ISO, IRDA, ఇలా ప్రతిదీ లీగల్ గా రన్నింగ్ అవుతుంది అనమాట. లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మన దానికి. సో ఈ రోజు మన సేఫ్షా కంపెనీ ఏమంటుందంటే ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటుంది. ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ, ఫ్యామిలీ సేఫ్టీ, ఈ 5 రంగాల్లో మన సేఫ్షా కంపెనీ వర్క్ చేస్తుంది. చూడండి, ఈ రోజు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ తెలుసు, హెల్త్ తెలుసు, ఫ్యాషన్ తెలుసు, టెక్నాలజీ కూడా తెలుసు. మరి చెప్పండి, మరి ఫ్యామిలీ సేఫ్టీ అంటే? మన సేఫ్షా కంపెనీలో ఫ్యామిలీ సేఫ్టీ ఏంటంటే 3 generation నామినీ. మీకు, మీ మేడం గారికి, తర్వాత మీ పిల్లలకో ఎవరికో ఒకరికి, అలాగా 3 generation వరకు ఇన్కమ్ ఇస్తుందండి. అది కూడా యూ అండ్ యువర్ ఫ్యామిలీ అంటున్నాం. మరి ఎలాగా చూద్దాం. చూడండి, ఈ రోజు ప్రతి పర్సన్కి ఏం కావాలి? చూడండి, ఫ్యామిలీకి ప్రతి పర్సన్ టైం ఇవ్వాలనుకుంటారు కామన్ గా, అవునా కదా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనుకుంటారు, మంచి హోమ్ ఉండాలనుకుంటారు, ఇలా కారు, బైక్ ఉండాలనుకుంటారు, ఫారిన్ ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఇలాంటి డ్రీమ్స్ అనేది కామన్ గా ఉంటాయి. చెప్పండి, ఈ డ్రీమ్స్ మొత్తం ఫుల్ఫిల్ కావాలంటే మన దగ్గర ఏముండాలి? ఒకటే ఒకటి ఉండాలి, డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే ఈ మొత్తం మనకు సాధ్యం, అవునా కదా? సో దానికంటే ముందు నేనేమంటానంటే ఫస్ట్ మనకి బిలీవింగ్, ముందు మనకు నమ్మకం ఉండాలి. ఓ జాబ్ చేయాలనే నమ్మకం ఉండాలి, ఓ బిజినెస్ చేయాలనే నమ్మకం ఉండాలి. సో ఈ సేఫ్షా కంపెనీ మన సక్సెస్ అవ్వాలంటే ఉండాల్సింది ఏంటంటే బిలీవింగ్. నమ్మకం ఉందంటే 100% సక్సెస్ అవుతారు మీరు. ఎలాగా? హౌ? చూద్దాం. చూడండి సార్, లివింగ్ కాస్ట్ 90-40 సార్. చూడండి, 90-40లో ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఒక 1 month గడపాలంటే 90-40లో 10 rupees ఉంటే సరిపోయేది, అవునా కదా? 90-40లో. దాని తర్వాత ఒక 20 years మళ్ళీ ముందరికెళ్తే 90-60కి వచ్చిన ఒక ఫ్యామిలీ రిక్వైర్డ్ 100 rupees ఉంటే సరిపోయేది అనమాట. ఎలాంటి ఇష్యూస్ లేకుండా 1 month గడిపేసేది ఫ్యామిలీ. మళ్ళీ ఒక 20 years ముందుకి 90-80కి వెళ్తే మళ్ళీ ఒక ఫ్యామిలీకి 1000 rupees కావాల్సి వచ్చేది. 2000 year లో 10,000 rupees ఉంటే సరిపోయేది. మళ్ళీ ఇంకో 20 years ముందరికెళ్తే ఇప్పుడు 2020లో ఉన్నాం. మరి ఇప్పుడు ఎలాంటి ఇష్యూ లేకుండా ఒక ఫ్యామిలీ 1 month గడపాలంటే 2020లో మినిమం 1 lakh కావాల్సి వస్తుంది. ఎందుకంటే లాక్డౌన్ ముందర, లాక్డౌన్ తర్వాత కంపేర్ చేసుకోవచ్చు మీరు. అప్పుడు డీజిల్, పెట్రోల్, గోల్డ్ ఎలా ఉన్నాయి, వెజిటేబుల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉంది? ఇప్పుడు ఉల్లిపాయలే చూసుకోండి. ఇప్పుడు 2020లో ఉన్నాయి, ఈ రోజు మరి మనకి 1 lakh వస్తుందా అంటే? ఇంకొక 20 years ముందరకైతే 2040కి మినిమం 10 lakh అయిపోతుంది. మరి ఇప్పుడు మనం 2020లో ఉన్నాం. ఇప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నాం మీరు చెక్ చేసుకోండి. 2020లో ఉన్నామా, 2000 yearలో ఉన్నామా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ శాలరీని బట్టి ఇక్కడ మీరు ఓన్ చేసుకోవచ్చు. చూడండి సార్, కామన్ మ్యాన్ ఆల్వేస్ గెట్ స్టేటస్ ఆఫ్ కస్టమర్ ఓన్లీ. చూడండి సార్, ఒక కామన్ మ్యాన్ ఎప్పుడైనా సరే ఒక కస్టమర్ గా ఉండిపోతున్నాడు, కోడిసలు అవలపోతున్నాడు. ఎవరి కస్టమర్స్ ఎవరంటే, కామన్ మ్యాన్ ఎవరంటే మనమే, మీరు నేనే కామన్ మ్యాన్స్. కానీ మన ద్వారా బయట చాలా మంది కోడిసలు అవుతున్నారండి. ఎప్పుడైనా ఆలోచించాం మనం. మన ద్వారా బయట కోడిసలు ఎవరవుతున్నారు? మనకు సంబంధం ముందు మనం అయితే చాలు.
కానీ చూడండి సార్, మన ద్వారా బయట చాలా మంది కోటీశ్వరులు అవుతున్నారు. ఎవరు కోటీశ్వరులు అవుతున్నారంటే మన ద్వారా చూడండి, వీళ్ళే అవుతున్నారు, కార్పొరేట్స్. వీళ్ళే మన ద్వారా కోటీశ్వరులు అవుతున్నారు. చెప్పండి, వీటిలో కొన్ని ఉన్నాయి. సంతూర్ కావచ్చు, చక్రా గోల్డ్, తాజ్ మహల్, లైఫ్ బాయ్, కోల్గేట్, కినిప్లస్, స్ప్రైట్, థమ్స్ అప్, బూస్ట్. చెప్పండి, వీటిలో ఏ ప్రోడక్ట్ నేను ఒక్క ప్రోడక్ట్ కూడా యూజ్ చేయలేదు అనే మీలో ఎవరైనా ఉండారా? నాకు తెలిసి మీ ఊహ తెలిసిన కానీ ప్రతి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ యూజ్ చేయాలి, నెక్స్ట్ తరతరాలు కూడా యూజ్ చేయాలి. ఇది లేనిదే బతకలేం. మరి చెప్పండి, వీటి కోసం మనం మంత్లీ, డైలీ, ఇయర్లీ ఎంతెంత డబ్బు పెడుతున్నాం వీటి కోసం? తయారు చేసి అమ్మే పర్సన్ అయితే అక్కడే ఉన్నాడు, తయారు చేసి అమ్ముకునే పర్సన్ అయితే కోటీశ్వరులు అవుతున్నారు. కొనుక్కొని వినియోగించే వినియోగదారు మనం మాత్రం అక్కడే ఉంటున్నాం. అవునా కదా? కానీ మన సేఫ్షా కంపెనీ ఏమంటుందంటే మనల్నే కోటీశ్వరుడు అవ్వమంటుంది. ఎలాగా? హౌ? చూడండి సార్, ఈ రోజు మన కంపెనీ ఉన్న బ్రాండ్స్, బయట బ్రాండ్ చూసాం, మన సేఫ్షా కంపెనీ ఉన్న బ్రాండ్స్ చూడాలి కదా. మరి చూడండి, కింగ్ లెదర్, బ్రన్స్విక్, విమల్, గ్రాసిమ్, శివలీలస్, హోమ్మెక్స్, హోమా, లార్నా రావణ్య, సేఫ్ ఎయిర్, సేఫ్ ట్రావెల్, రైమండ్, రిలయన్స్, ఇలా టాప్ బ్రాండెడ్ కంపెనీస్ కూడా మన సేఫ్షా కంపెనీలో టైఅప్ అయి వర్క్ చేస్తున్నాయి. ఈ బ్రాండెడ్ కంపెనీస్ మొత్తం కూడా మన సేఫ్షా కంపెనీలో 20 years నుంచి టైఅప్ అయి వర్క్ చేస్తున్నాయి అనమాట. చూడండి సార్, ఈ రోజు హ్యూమన్ నీడ్స్, అసలు ఒక మనిషికి ఏం కావాలి చూడండి. హెల్త్ సంబంధించి బయట ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. బీపీ, షుగర్, బాడీ పెయిన్, ఫీవర్, కాఫ్, కోల్డ్, ఇన్నుండే హెల్త్ సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర. ఇంకా మనం ఓన్లీ మన బాడీకి ఏం పెడుతున్నాం? డైలీ టూత్ పేస్టులు, సోపులు, షాంపులు, ఫేస్ వాష్లు, బాడీ లోషన్స్, ఫెయిర్నెస్ క్రీమ్లు ఓన్లీ మన బాడీకే పెడుతున్నాం. మరి కిచెన్ ఐటమ్స్ డైలీ డిన్నర్ సెట్, టీ పొడి, రైస్, సాల్ట్, మిర్చి, ఇన్ని పెడుతున్నాం ఓన్లీ కిచెన్ ఐటమ్స్. మరి చెప్పండి, వీటి కోసం బయట ఎంతంత డబ్బు పెడుతున్నాం మనం? ఏ రోజన్నా ఒక్కరన్నా ₹1 బ్యాక్ ఇచ్చారా మనకి? ఎవరు. సరే, ఇప్పుడు మన సేఫ్షా కంపెనీలో అసలు ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ కిచెన్ ఐటమ్స్ చూద్దాం. మన సేఫ్షా అసలు ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. కిచెన్ ఐటమ్స్ చూద్దాం ఫస్ట్. చూడండి సార్, హ్యూమన్ నీడ్స్ కిచెన్ ఐటమ్స్ మన దాంట్లో జీడిపప్పు, బాదం, కిస్మిస్లు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, ఇలాచీ పౌడర్, సగ్గు బియ్యం, అలాగే ఇది కూడా నెయ్యి కూడా ఉంది మన దాంట్లో, సరుపు ఉంది. ఇవి మొత్తం మన దాంట్లో సేఫ్షా కంపెనీలో అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఇంకా ఉన్నాయి మీకు మన దాంట్లో రాగివి, ఇన్ని ఐటమ్స్ మన దాంట్లో కిచెన్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ చూడొచ్చు, హెల్త్ సంబంధించి మరి ఏమో ఉన్నాయి హ్యూమన్ నీడ్స్ హెల్త్ సంబంధించి. స్పిరులునా, యాక్చువల్గా స్పిరులునా గురించి చెప్పాలని జస్ట్ 1 minute లో చెప్పేస్తాను మీకు. ఇది యాక్చువల్గా మనకి తాబేలు, చాలా మందికి తెలుసు, టాటాయిస్. ఈ తాబేలు సార్ మినిమం 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతుకుతుందంట. ఎందుకు బతుకుతుందంటే సముద్రంలో నాచును తిని తాబేలు అన్ని సంవత్సరాలు బతుకుతుంది. అంతమంది మానవులు కూడా మీరు బ్యాక్ లో చదువుకుంటే ఒక మనిషి 200 సంవత్సరాలు బతికేవాడంట, 300 సంవత్సరాలు బతికేవాడు చెప్పుకునేవాడు. ఈ తాబేలు ఎలాగా ఇన్ని సంవత్సరాలు బతుకుతున్న సైంటిస్టులు ఎంక్వైరీ చేస్తే సముద్రంలో స్పిరులునా అనే నాచు తిని అన్ని సంవత్సరాలు బతుకుతుందంట. అది మనుషుల మీద ప్రయోగం చేస్తే సక్సెస్ అయిపోయింది. సో టాబ్లెట్ల రూపంలో మన సేఫ్షా కంపెనీ స్పిరులునా టాబ్లెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే విటమిన్ సి టాబ్లెట్స్, నెక్స్ట్ అలాగే రీలోడెడ్ బోన్ హెల్త్ టాబ్లెట్స్, గార్జియా కాంబోజియా, వెయిట్ లాస్ కావడానికి. చాలా మంది వెయిట్ వచ్చి ఇబ్బంది పడుతుంటారు, మన దాంట్లో గార్జియా కాంబోజియా వెయిట్ లాస్ ఉన్నాయి. జాయింట్ పెయిన్ క్యాప్సిల్స్, చాలా మంది మోకాల నొప్పులతో బాధపడుతుంటారు, జాయింట్ పెయిన్ క్యాప్సిల్స్ ఉన్నాయి. అలాగే లివర్ హెల్త్ ఉన్నాయి. ఇంకా చూసుకోవచ్చు న్యూట్రిషన్ ఫుడ్స్ అని పిల్లలకు సంబంధించి, వెయిట్ గెయిన్ అయిన వెయిట్ రావడానికి ఉండే, వెయిట్ తగ్గడానికి ఉండే. అలాగే సిరప్స్ అనమాట, నూనె, ప్రేమియం, అలోవెరా, ఆమ్ల తులసి, డయాబా కేర్. చూడండి సార్, ప్రతి ఇంట్లో ఈ రోజు ఒక షుగర్ పేషెంట్ పక్కాగా అయిపోయారు. ఒకరిని టచ్ చేసాం, ఒక ఫ్యామిలీని టచ్ చేసామంటే ఒక షుగర్ పేషెంట్స్ ఉండాల్సిందే. మన దాంట్లో డయాబా కేర్ అనమాట ఎక్సలెంట్ గా రిజల్ట్ వచ్చింది అనమాట షుగర్ పేషెంట్లకి. అలాగే కాఫ్ సిరప్, విటమిన్ ఏ టాబ్లెట్స్, లివర్ హెల్త్ టాబ్లెట్స్, జాయింట్ పెయిన్ ఆయిల్స్, ఇవి కూడా మన దాంట్లో అవైలబుల్ ఉంటాయి అనమాట. అలాగే ఇంకా బాడీ సంబంధించి చూద్దాం. హ్యూమన్ నీడ్స్ బాడీ సంబంధించి ఏమేమి పెడుతున్నాం మనం? షాంపూస్, అలాగే పసుపు లేడీస్ సంబంధించి, లిప్స్టిక్స్, ఇవి కూడా పెడుతున్నాం అనమాట. అలాగే ఫ్యాషన్, రోజు మనం మస్తు షాపింగ్ చేస్తూ ఉంటాం బయట. దాంట్లో రైమండ్ నుంచి, విమల్ కంపెనీ నుంచి సూట్స్ ఉన్నాయి, ఫార్మల్ షర్ట్లు, ఫార్మల్ ప్యాంట్లు ఉన్నాయి, లార్నాలా నుంచి శారీస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, రూమ్ ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, కార్ ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, సైకిల్స్ ఉన్నాయి, ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా చూడొచ్చు మీరు వాచెస్ ఉన్నాయి, డిఫరెంట్ షూస్ ఉన్నాయి, కాలేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి కూడా మన దాంట్లో అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఇంకా చూస్తే ఈ రోజు హ్యూమన్ మరి ఎడ్యుకేషన్ సంబంధించి ఏముంటాయి సేఫ్షా కంపెనీలో? చూడండి, స్మార్ట్ స్టార్. ఈ లాక్డౌన్ టైంలో పిల్లలకి నో ఎడ్యుకేషన్, ఓన్లీ జూమ్ ద్వారా వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాసెస్. కానీ స్మార్ట్ స్టార్ అనమాట ఎడ్యుకేషన్ ప్రొడక్ట్ అనమాట. ఈ బుక్స్ ఏంటంటే మనం చదువుకునే బుక్స్ కాదు, మాట్లాడే బుక్స్. ఇవి కిడ్స్ సంబంధించి అనమాట, మాట్లాడే బుక్స్.
ఫస్ట్ క్యాండిడేట్ 12th స్టాండర్డ్ దాకా యూజ్ అవుతాయి అనమాట. మ్యాజిక్ కార్డ్స్, బుక్స్, డివిడీస్ మొత్తం కలిపి సెట్ ఉంటుంది అనమాట. అలాగే చూడొచ్చు భగవద్గీత. యాక్చువల్ భగవద్గీత అని వినగానే మనకేమవుతుంది, భగవద్గీత అంటే ఒక బుక్ చదువుకుంటాం, అంతవరకు మనకు తెలుసు. కానీ భగవద్గీత అంటే ఇది చదువుకునే భగవద్గీత కాదండి. వరల్డ్ ఫస్ట్ టైం ఒక భగవద్గీత మాట్లాడడం. ఇది మాట్లాడే భగవద్గీత, మనం చదువుకునే భగవద్గీత కాదు. 3 లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్ లో అదే మాట్లాడుతుంది అనమాట. అలాగే చూసుకోవచ్చు సంపూర్ణ హనుమాన్ 9 లాంగ్వేజ్ లో మాట్లాడుతుందండి. ఇంకుడు తెలుగులో కూడా ఉంది. బుక్ మాట్లాడటం ఏంది డౌట్ వస్తుంది కామన్ గా ప్రతి ఒక్కరికి. ఎండింగ్ లో మీకు నేను వీడియోలు చూపిస్తాను అనమాట. సంపూర్ణ అనమాట. ఈ మొత్తం మన దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి అనమాట. చూడండి సార్, మరి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా మన దాంట్లో, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పండి సార్, ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ లో నుంచి ఏదో ఒక వస్తువు బయట మనం షాపింగ్ చేసామా లేదా ఎక్కడో చోట. నా తెలిసి మస్తు షాపింగ్ చేస్తుంటే ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ లో నుంచి మినిమం అంటే మినిమం వారానికి సోపులు, షాంపులు, పేస్ట్ ఇవే కొంటుంటాం బయట. మరి చెప్పండి, ఈరోజు బయట మనం షాపింగ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ₹1 కూడా మన ఉపయోగం లేదు బయట షాపింగ్ చేయడం వల్ల. చూడండి సార్, మీరు చాలా మంది ఆన్లైన్ లో షాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆఫ్లైన్ లో షాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. 2 టైప్స్ ఉంటారు. ఒక పర్సన్ బయటకు వెళ్ళి షాపింగ్ చేస్తారు, కొంతమంది ఆన్లైన్ లో షాపింగ్ చేస్తుంటారు. చూడండి, ఇప్పుడు నేను షాపింగ్ ఆప్షన్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బయట కళామందిర్కో, ఆరోగ్యకో, బిగ్ బజార్ కో, డిమార్ట్ లకు కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి మీరు షాపింగ్ చేస్తే ఎంఆర్పి మీద మీకు అమ్ముతాడు. అంతకంటే ఇంకేమైనా ఇస్తాడా? ఓన్లీ ఎంఆర్పి మాత్రమే ఇస్తాడు. లేదు, కొంతమంది ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్, కొంతమంది ఆన్లైన్ లో షాపింగ్ చేస్తుంటారు. అక్కడ షాపింగ్ చేస్తే మీకు ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తాడు. ఇంకంతకంటే ఏమైనా ఇస్తాడా? ఆన్లైన్ లో షాపింగ్ చేస్తే ఎంఆర్పి మీద డిస్కౌంట్ మాత్రమే ఇస్తాడు, ఇంకంతకంటే ఏమిడు. కానీ థర్డ్ ఆప్షన్ చూడండి, మన సేఫ్ షాప్ కంపెనీలో షాపింగ్ చేస్తే మీకు ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తున్నాడు, ప్లస్ కమిషన్ డబ్బులు కూడా ఇస్తున్నాడు. హౌ, ఎలాగా? మరి చూడండి, మేము అయితే మన క్వశ్చన్ అడుగుతున్నాం, మరి మీకు ఎంఆర్పి కావాలా, ఎంఆర్పి మీద డిస్కౌంట్ కావాలా, ఎంఆర్పి మీద డిస్కౌంట్ ప్లస్ కమిషన్ కావాలని అడిగితే నాకు తెలిసి 100కు 100 మంది సేఫ్ షాప్ ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తున్నాడు, ప్లస్ కమిషన్ కూడా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? డబ్బులు ఇస్తున్నాడు. చాలా మంది డౌట్ వస్తుంది, నేను చెప్తాను అనమాట అది మీకు. చూడండి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. ఇక్కడ మనకి ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటర్ ఎలాగంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిరాణా స్టోర్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ బాస్మతి రైస్ ₹1 kg బాస్మతి రైస్ తీసుకున్నారు. దాని కాస్ట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ₹30 అనుకోండి. కానీ కస్టమర్కి వచ్చేసరికి ఆ బాస్మతి రైస్ ₹100 అవుతుందండి ₹1 kg ఎగ్జాంపుల్ అనుకోండి. మధ్యలో అడ్వర్టైజింగ్, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, రిటైలర్లు వీళ్ళందరూ ₹10 లాభం చూసుకుంటూ వస్తారు. మన దగ్గరకు వచ్చేలకే అది కాస్త ఎంఆర్పితో మొత్తం కలుపుకొని ₹100 అవుతుంది. ఇది ట్రెడిషనల్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి తక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తారు కాబట్టి వాళ్ళు 30% వస్తుంది. దాంతో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, డీలర్స్ ఉంటారు, రిటైలర్ ఉంటారు. మన దగ్గరకు వచ్చేకి అది అమౌంట్ ఎక్కువ అవుతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు, ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటర్ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ చూడండి, ఈ మధ్యలో ₹70 మొత్తం వీళ్ళందరికీ పోతుంది అనమాట. మన దగ్గరకు వచ్చేకి ₹100 అవుతుంది. ఇది కామన్ గా ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ చూడండి, డైరెక్ట్ సెల్లర్ డిస్ట్రిబ్యూటర్ ఎలాగ? మరి డైరెక్ట్ సెల్లింగ్ ఎలాగా? చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఎలా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి డైరెక్ట్ గా కస్టమర్ జరుగుతున్నాం. ఈ మధ్యలో అడ్వర్టైజ్మెంట్, డీలర్స్, రిటైలర్స్ ఎవరు ఉండరు అనమాట. ఓన్లీ డిస్ట్రిబ్యూటర్, మనమే డిస్ట్రిబ్యూటర్. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సేఫ్ షాప్ నుంచి కస్టమర్ కి. ఈ మధ్యలో ఎవరైతే అడ్వర్టైజ్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళందరూ ఉండరు కాబట్టి ఆ అమౌంట్ ఏదైతే ఉన్న అమౌంట్ కమిషన్ రూపంలో మనకి ఇచ్చేస్తుంది అనమాట. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. సో ఈ విధంగా సేఫ్ షాప్ కంపెనీ మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. చూడండి, ఇప్పటిదాకా మనం కంపెనీ గురించి తెలుసుకున్నాం, ఏమేమి షాపింగ్ ఐటమ్స్ ఉంటాయని తెలుసుకున్నాం, మనకి ఎలా ఇన్కమ్ ఇస్తున్నాం అనుకునేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎలా వర్క్ చేసి ఇన్కమ్ తీసుకోవాలి? సేఫ్ షాప్ కంపెనీ అంతా బాగానే ఉంది, ఇంతవరకు బాగానే చూసాం, బాగానే ఉంది. మరి మనం ఎలా వర్క్ చేసి ఇన్కమ్ తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట. జాదా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్ ఈ రోజు మీకు ఫస్ట్ టైం చెప్పబోతున్నమాట. కొత్త ప్లాన్ చూద్దాం. ఈ రోజు ఒక జాబ్ చేసే పర్సన్ మహా అయితే మంత్లీ 1 time శాలరీ తీసుకుంటారు, లేకపోతే ఇయర్లీ దాటిన తర్వాత ఇంక్రిమెంట్ తీసుకుంటారు. టోటల్ గా నేనైతే 2 years జాబ్ చేశాను కాబట్టి నాకైతే 2 types ఆఫ్ ఇన్కమ్ ఇచ్చారు. మంత్లీ శాలరీ, ఇయర్లీ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్. కానీ మన సేఫ్ షాప్ కంపెనీలో వీక్లీ 10 types ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది అనమాట. వారానికి 10 types ఆఫ్ ఇన్కమ్. ఏమేంటి అంటే సెల్ఫ్ ఇన్కమ్ ఒకటి వస్తుంది, టీమ్ ఇన్కమ్ ఒకటి వస్తుంది, రీపర్స్ ఇన్కమ్, 20% డిస్కౌంట్ కూపన్, మళ్ళీ రీపర్సింగ్ బేస్డ్ ఆన్ ర్యాంక్ ఇన్కమ్ ఇస్తుంది, 20% ఎక్స్ట్రా బోనస్, 30% ఎక్స్ట్రా బోనస్, కార్ అండ్ ట్రావెల్ ఫండ్, డైమండ్ అబౌవ్ రాయల్టీ, ఫారెన్ ట్రిప్స్. టోటల్ గా సేఫ్ షాప్ కంపెనీ వీక్లీ 10 types ఆఫ్ ఇన్కమ్ ఇవ్వబోతుందండి. ఎలాగా? హౌ చూద్దాం.
చూడండి సార్, ఎవరైతే మన సేఫ్ షాప్ కంపెనీలో ఫస్ట్ షాపింగ్ చేస్తారో వాళ్ళకి యు అని పొజిషన్ ఇస్తుంది అనమాట. యు అని పొజిషన్ ఇచ్చేసి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత చూడండి మీరు ఇక్కడ బ్లూ, యాంబర్, పర్పుల్ 3 గ్రూపులు కనపడుతున్నాయి కదా. ఈ యాంబర్, పర్పుల్ పక్కన పెట్టేసి ఇప్పుడు మనకు అవసరం లేదు. చూడండి బ్లూ గ్రూప్ లో లెఫ్ట్ టు రైట్ 2 లెగ్స్ మనం బ్లూ గ్రూప్ లో వర్క్ చేసుకుంటే వెళ్ళిపోతాం. చూడండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారంటే ఒక 200 పీవీకి షాపింగ్ చేశారు. ఏం షాపింగ్ చేశారంటే ఒక భగవద్గీత, ఒక డిన్నర్ సెట్ తీసుకొని సోపులు, పేస్టులు, షాంపులు ఈ మొత్తం కలిపి ఒక 200 బీవీకి షాపింగ్ చేసుకుంటారు. చూడండి మీకు వచ్చిన ఐటమ్స్ యూజ్ చేసిన తర్వాత మీకు తెలిసిన రిలేటివ్స్ కో ఫ్రెండ్స్ కో 10 మంది చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇవే ఐటమ్స్ కావాలంటారు. వాళ్ళు ఒక 10 మంది చెప్తే ఒక 2 నెంబర్స్ మాకు కూడా ఇవే ఐటమ్స్ కావాలంటే బ్లూ గ్రూప్ లో లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని వేసుకుంటాం. లెఫ్ట్ ఒక పర్సన్ జాయిన్ చేస్తాం, రైట్ ఒక పర్సన్ ని. టోటల్ గా మీ కింద ఒక 2 సేల్స్ జరిగినాయి. కంపెనీ ఏం చేస్తాడంటే ఈచ్ పర్సన్ కంపెనీ మనకి 200 బీవీ ఇస్తాడు అనమాట. ఈచ్ పర్సన్ మనకి 200 బీవీ ఇస్తాడు. బీవీ అంటే ఏమన్నామంటే బిజినెస్ వాల్యూమ్ అంటాం. కంపెనీ ఏంటంటే 1 బీవీ ఈక్వల్ టు 2.5 రూపీస్ కంపెనీ మనకి ఇస్తుంది అనమాట ఇన్కమ్. అంటే మీ కింద 400 బీవీ జరిగింది కాబట్టి 400 బీవీ ఇంటూ 2.5 రూపీస్ అంటే 1000 రూపీస్ మనకి ఇస్తుంది. ఇది వర్క్ ఇన్కమ్. అండ్ వీళ్ళిద్దరు మన రిఫరెన్స్ తోనే జాయిన్ అయ్యారు కాబట్టి సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్ 1 బీవీ ఈక్వల్ టు 1 రూపీ కూడా ఇస్తుంది. అంటే 200 బీవీ అంటే 400 బీవీ, 400 బీవీ ఇంటూ 1 రూపీ అంటే 400 రూపీస్. ఈ యొక్క 1000, ఈ యొక్క 400, 1400 ఇన్కమ్ తీసుకోవచ్చు. మన కింద ఒక 2 సేల్స్ అవడం వల్ల మనం 1400 ఇన్కమ్ కంపెనీ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగా మరి నా ద్వారా ఇద్దరు జాయిన్ అయ్యారు, మరి నెక్స్ట్ ఏం చేయాలి? సింపుల్ అనమాట. నెక్స్ట్ మీకు ఏం జరుగుతుందంటే పవర్ ఆఫ్ టీమ్ వర్క్ జరుగుతుంది. మీరు ఏదైతే మీ కింద లెఫ్ట్ టు రైట్ 2 నెంబర్స్ జాయిన్ అయ్యారో కింద సేమ్ అదే డూప్లికేషన్ జరుగుతుంది అనమాట. ఎలాగంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం మీరు షాపింగ్ చేసి స్టార్ట్ చేశారు. ఫస్ట్ వీక్ లో మీ కింద AB 2 నెంబర్స్ జాయిన్ అయ్యారు. అంటే ఫస్ట్ వీక్ 1000 రూపీస్ తీసుకున్నాం. ఎవరైతే AB ఇద్దరు జాయిన్ అయ్యారో కంపెనీ వాళ్ళకి కూడా బిజినెస్ పార్ట్నర్షిప్ ఇచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళకి సైడ్ నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ సెకండ్ వీక్ లో ఏ పర్సన్ ద్వారా 2 సేల్స్ అయినాయి, అంటే ఏ పర్సన్ 1000 తీసుకున్నారు. మళ్ళీ B పర్సన్ ద్వారా 2 సేల్స్ అయినాయి, బికి 1000 రూపీస్ వచ్చింది. మరి ఏకి బికి 1000 వచ్చింటే మరి పైన మీకు ఎంత రావాలి? సెకండ్ వీక్ మీకేం చేస్తుంటే మళ్ళీ సెకండ్ వీక్ మీకు 2000 రూపీస్ ఇస్తాడు. ఎందుకంటే సెకండ్ వీక్ లో మీ కింద 4 సేల్స్ జరిగినాయి కాబట్టి. మీరు చేయలే, మీ కింద AB ద్వారా 2 సేల్స్ ద్వారా టోటల్ గా 4 సేల్స్ అవడం వల్ల సెకండ్ వీక్ లో మీకు 2000 రూపీస్ ఇచ్చాడు. మళ్ళీ థర్డ్ వీక్ లో మళ్ళీ 4 నెంబర్స్ ద్వారా 2 సేల్స్ అవడం వల్ల థర్డ్ వీక్ లో మళ్ళీ మీ కింద 8 సేల్స్ అయినాయి. అంటే థర్డ్ వీక్ లో మళ్ళీ మీరు 4000 ఉంచుకుంటా పోతాం అనమాట. కంపెనీ ఏమంటారు మనకి పవర్ ఆఫ్ ఇన్కమ్ 1 year వర్క్. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మంత్ లోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. అక్టోబర్ లో ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. అక్టోబర్ లో ఈ 1 month మొత్తం మీద మీ కింద 2 సేల్స్ అయింది. లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు. అంటే మీ కింద టోటల్ గా 200 బీవీ జరిగింది. అంటే ఫస్ట్ మంత్ లో 1000 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నారు. తర్వాత సెకండ్ మంత్ లో మళ్ళీ 1 month టైం తీసుకుని మీ కింద ఎవరైతే 2 నెంబర్ జాయిన్ అయ్యారో వాళ్ళు 1 month టైం మళ్ళీ 2 సేల్స్ పెంచుకుంటా 4 నెంబర్స్ అయ్యారు. అంటే టోటల్ గా మళ్ళీ మీకు 2000 రూపీస్ ఇన్కమ్ ఇచ్చాడు. ఈ విధంగా టోటల్ గా 12 months తీసుకుంటే టోటల్ గా 1 year లో మీ కింద 4096 నెంబర్స్ అయ్యారండి. అంటే ఇంటూ 200 బీవీ కింద తీసుకుంటే టోటల్ గా చూడొచ్చు, ఇన్కమ్ కింద చేంజ్ చేసుకుంటే టోటల్ గా 40,96,000 ఒక 1 year లో తీసుకోవచ్చండి. ఏది మంత్లీ 2 సేల్స్ చేసుకుంటే వెళ్ళినా ఒక 1 year లో మనం 40,96,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది పవర్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. చూడండి, మరి ఇన్కమ్ ప్లాన్ లో మరి ఎలా తీసుకోవచ్చు, హైయెస్ట్ ఎంత తీసుకోవచ్చు మనం వారానికి అని చాలా మంది అడుగుతారు. సింపుల్ అనమాట. ఈ బిజినెస్ లో మనం వారానికి హైయెస్ట్ తీసుకునే ఇన్కమ్ వీక్లీ 2 లక్షలు మాత్రమే, అంతకంటే ఎక్కువ తీసుకోలేము. ఇన్కమ్ ప్లాన్ క్యాపింగ్ అనమాట. ఇదేంటంటే బ్లూ గ్రూప్ లో మనం వీక్లీ 2 lakhs క్యాపింగ్ తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఒక 1000 టీం ఉన్నారు. ఈ 1000 మంది నెక్స్ట్ వీక్ లో ఒక్కొక్క పర్సన్ 2 సేల్స్ చెప్పించుకున్నా కూడా నెక్స్ట్ వీక్ లో మీ కింద 2000 సేల్స్ అవుతాయి. కంపెనీ మనకి ఏంటంటే లెఫ్ట్ రైట్ 2 ఈక్వల్ గా చేసుకొని, అంటే లెఫ్ట్ 20,000 బీవీ, రైట్ 20,000 బీవీ, 40,000 బీవీ కంప్లీట్ అయిపోతే మనం వీక్లీ 2 lakhs క్యాపింగ్ కొట్టేసేది అనమాట. ఈ సేఫ్ షాప్ కంపెనీ మనం వారానికి హైయెస్ట్ తీసుకునే ఇన్కమ్ వారానికి 2 లక్షలు మాత్రమే. ఎప్పుడైతే బ్లూ గ్రూప్ లో మనం వీక్లీ 2 lakhs క్యాపింగ్ కొట్టేసామో అప్పుడే ఆంబర్ గ్రూప్ లో మనం స్టార్ట్ చేసుకుంటాం. దీంట్లో కూడా వీక్లీ 2 lakhs క్యాపింగ్ కొట్టేస్తే కంపెనీ నుంచి ప్రాఫిట్ లోంచి 20% మనకి యాడ్ చేస్తుందండి. దాని తర్వాత మళ్ళీ పర్పుల్ స్టార్ట్ చేసుకుంటాం. దీంట్లో కూడా వీక్లీ 2 lakhs క్యాపింగ్ కొట్టేస్తే కంపెనీ నుంచి ప్రాఫిట్ లోంచి 30% మనకి యాడ్ చేసేది. అంటే టోటల్ గా 3 గ్రూపుల మీద 2 lakhs, 2 lakhs 40, 2 lakhs 60, టోటల్ గా 7 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు 3 ఏడీల మీద పర్ వీక్. ఇదనమాట. చూసి మరి రియల్ గా ఎవరైనా ఉండారనమాట. ఇక్కడ హైదరాబాద్ నుంచి అనమాట, ఎల్బీ నగర్ లో నిఖిల్ సార్ అనమాట. సార్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ లో వర్క్ చేశారు.
చూడొచ్చు 2016 బిజినెస్ స్టార్ట్ చేశారు. 2018 నుంచి వీక్లీ 2 lakhs కంటిన్యూగా క్యాపింగ్ తీసుకుంటున్నారండి. 2018 నుంచి వారానికి 2 లక్షలు తీసుకుంటున్నారు. మరి ఎప్పుడో ఓల్డ్ అనుకోవచ్చు. చూడండి లేటెస్ట్ చెక్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎప్పుడు డేట్ ఇది లాస్ట్ మంత్ అనమాట. 8/6 ఎంత వచ్చింది చెక్ ఇక్కడ. టీమ్ బిజినెస్ ఇన్కమ్ లో వీక్లీ 2 lakhs మాత్రమే తీసుకోవచ్చు. టీమ్ బిజినెస్ ఇన్కమ్ లో వారానికి 2 లక్షలు మాత్రమే తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ తీసుకోలేం. చూడొచ్చు టోటల్ గా 2 వారాల ఇన్కమే 5,89,000 ఓన్లీ 2 వీక్స్ ఇన్కమ్ అనమాట. పర్సన్ మీరు అరకంటి రాజు అనమాట, కర్నూలు ప్రాపరు. ఈ పర్సన్ కూడా బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 4 years అవుతుంది. చూడొచ్చు టోటల్ గా 3 వారాల ఇన్కమ్ 6,88,000 ఓన్లీ 3 వీక్స్ ఇన్కమ్ అనమాట. ఈ విధంగా వీక్లీ తీసుకోవచ్చు. నెక్స్ట్ మన దాంట్లో చేసిన రీపర్చేసింగ్ క్యాపింగ్ అనమాట. రీపర్చేసింగ్ ఎలాగంటే చూడండి, ఈ రోజు మన ఫ్యామిలీలో మీ ఫాదర్ గారు, మీ మదర్ గారు కావచ్చు, మీ మేడం గారు కావచ్చు, ఎవ్రీ మంత్ 1st తారీఖు రాగానే మీ చేతి ఒక చీటీ పెడతారు. పెట్టేసి వెళ్ళి కిరాణా సామాన్లు మొత్తం తీసుకురానంటే మనం వెళ్ళి ఒక 2-3 వేలకి మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకుని వస్తాం. ఆ మంత్ మొత్తం సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మేడం గారు, మీ మదర్ గారు వెళ్ళి మీ చేతిలో చీటీ పెడతారు. కిరాణా సామాన్లు మొత్తం అయిపోయి మళ్ళీ వెళ్ళి తీసుకుంటారండి. అంటే ఇక్కడ ఏంటంటే బయట మనకు కావాల్సిన ఏవైతే వస్తువులు మళ్ళీ షాపింగ్ చేసుకుంటాంగా, అలాగే మన దాంట్లో కూడా ఇంతే అనమాట. మీరు కొన్న ఏవైతే సోపులు, పేస్ట్, షాంపులు ఉంటాయో నచ్చుతాయి కాబట్టి మళ్ళీ మీకు ఏమైనా ఐటమ్స్ కావాలంటే ఆటోమేటిక్ గా మళ్ళీ మీరే మీ ఐడి మీద మళ్ళీ మీరే షాపింగ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా దీన్నే రీపర్చేసింగ్ ఇన్కమ్ అంటారు. దీంట్లో కూడా వీక్లీ హైయెస్ట్ మనం వారానికి 2 లక్షలే తీసుకోవచ్చు అనమాట. బ్లూ గ్రూప్ లో 2 lakhs, ఆంబర్ లో 2 lakhs, పర్పుల్ లో 2 lakhs, టోటల్ గా 3 గ్రూపుల మీద 6 lakhs ఇన్కమ్ ఓన్లీ రీపర్చేసింగ్ ఇన్కమ్ మాత్రమే తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ పర్చేజ్ ఇన్కమ్ మీద 7 lakhs, రీపర్చేజ్ ఇన్కమ్ మీద 6 lakhs, టోటల్ గా 13 lakhs పర్ వీక్, పర్ మంత్ 52 lakhs, పర్ ఇయర్ 6.7 crores ఇన్కమ్ తీసుకోవచ్చు అండి ఇదే బిజినెస్ నుంచి. చూడొచ్చు మరి రియల్ గా అంటే ఉండాలన్నమాట. నరసింహ గురుజీ అనమాట. గురుజీ వచ్చరికి 2006 లో బిజినెస్ స్టార్ట్ చేశారండి, 2006లో. చూడొచ్చు టీమ్ బిజినెస్ ఇన్కమ్ 2 lakhs, టీమ్ రీపర్చేజ్ ఇన్కమ్ 2 lakhs. చూడొచ్చు ఈ కరోనా టైం, ఈ లాక్డౌన్ టైంలోనే టోటల్ గా 6 వారాల ఇన్కమ్ 24 lakhs, 6 weeks ఇన్కమ్ అనమాట. 24 lakhs తీసుకున్నారు. అంతకంటే ఎక్కువ హైయెస్ట్ తీసుకోలేం. వారానికి 4 lakhs అంతే. ఈ పర్సన్ మీద సోమశంకర్ సార్ అనమాట, చిత్తూరు ప్రాపర్ ఆర్మీలో వర్క్ చేశారనమాట. ఈ పర్సన్ కూడా టోటల్ గా 7 weeks ఇన్కమ్ అనమాట 18,74,000 ఇన్కమ్ తీసుకున్నారు. 18 lakhs 7 weeks ఇన్కమ్ ఈ లాక్డౌన్ టైంలోనే. మన దాంట్లో ఇది ఒకటి ఏంటంటే రీపర్చేజ్ ఇన్కమ్ లో కొత్తగా యాడ్ చేశాడు అనమాట. ఇది త్రిబుల్స్ ఇన్కమ్, కాస్మిక్ కార్పస్ కాంపోజిషన్ ప్రోగ్రామ్ అనమాట. ఇది త్రిబుల్స్ ఇన్కమ్. ఈ త్రిబుల్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. జాగ్రత్తగా వినండి. ఎక్సలెంట్ గా ఇన్కమ్ మనం ఎక్కువ దీంట్లోనే ఇన్కమ్ తీసుకోవచ్చు త్రిబుల్స్ ఇన్కమ్ లో. దీని గురించి మీకు టోటల్ గా 4 types ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది అనమాట. లీడర్షిప్ ర్యాంక్ రివార్డు, అలాగే ఈఎల్ఎస్ కంపెన్సేషన్, అలాగే ట్రావెల్ అండ్ కార్ ఎండర్టైన్మెంట్, అచీవర్స్ కార్పస్ పేఅవుట్ కాంపోజిషన్. టోటల్ 4 types ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది అనమాట. దీని గురించి మీకు ఈజీ అంటే ఈజీగా చెప్పేస్తాను చూడండి మీకు. ఫస్ట్ మీద అంటే ఈఎల్ఎస్ కాంపోజిషన్. మనకు రీపర్చేసింగ్ లో కూడా కంపెనీ వాళ్ళు ఏంటంటే ర్యాంకులు పెట్టారు అనమాట. రీపర్చేసింగ్ లో కూడా ర్యాంక్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పవర్ లెగ్ లో 2,600 BV, వీకర్ లెగ్ లో 1,400 BV కంప్లీట్ అయిపోయిందంటే కంపెనీ మీకు ర్యాంక్ 1 ఇచ్చేస్తాడు రీపర్చేసింగ్ లో. దాని తర్వాత మళ్ళీ పవర్ లెగ్ లో 6,600 BV, వీకర్ లెగ్ లో 3,200 BV కంప్లీట్ అయిపోయిందంటే ర్యాంక్ 2కి వెళ్ళిపోతారు. ఈ విధంగా మనకు రీపర్చేసింగ్ లో టోటల్ గా ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 18 దాకా ఇచ్చానండి రీపర్చేసింగ్ లో. మరి ఇది రీచ్ అయితే ఏంది, ఏమన్నా ఉంటుందా? మరి ఈ ర్యాంక్స్ అంటున్నారు కదా, మరి రీపర్చేసింగ్ లో మంచిగా చేస్తే ర్యాంక్స్ ఇస్తున్నారని కదా, మరి ఈ రీపర్చేసింగ్ లో ర్యాంకులకి వెళ్తే ఏమైనా ఇస్తారా అంటే 100% ఇస్తున్నారు అనమాట. చూడండి రీపర్చేసింగ్ లో మీరు ర్యాంక్ 1కి రీచ్ అయితే కంపెనీ ఎవ్రీ మంత్ వచ్చే ప్రాఫిట్ లో ఉంచి 48% మనకు బయటకు తీస్తుంది అనమాట. ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 7 దాకా ఫస్ట్ కేటగిరీ అంటారనమాట. ఈ కంపెనీ ఏదైతే 1 month లో టర్న్ ఓవర్ జరిగిద్దో ఆ టర్న్ ఓవర్ మొత్తం మీద 48% బయటకు తీసి ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 7 దాకా ఆ ఇన్కమ్ మొత్తం షేర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ర్యాంక్ 1కి రీచ్ అయ్యారు. ర్యాంక్ 1కి రీచ్ అవ్వాలంటే మనకి ఎంత ఉంది ఇక్కడ, లెఫ్ట్ 2,600 BV, రైట్ 1,400 BV కంప్లీట్ చేసుకున్నారంటే మీరు ర్యాంక్ 1 కంప్లీట్ అయినందుకు కంపెనీ మీకు ఆ మంత్ 6,857 రూపీస్ ఇచ్చేస్తాడు. నేను ఆల్రెడీ మనకి లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్ అవుతుంది, వారం ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఇది కాకుండా ఇది మనకి ఎక్స్ట్రా అనమాట. ర్యాంక్ 1 రీచ్ అయినందుకు 6,850 రూపీస్ మనకి మంత్ ఎండింగ్ ఇచ్చేస్తుంది. ఇది ఓన్లీ మంత్లీ ఇచ్చే ఇన్కమ్ అనమాట. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ ర్యాంక్ 2కి వెళ్ళారంటే, ర్యాంక్ 2కి వెళ్ళాలంటే 6,600 BV, 3,200 BV అనమాట. ర్యాంక్ 2 రీచ్ అయితే మళ్ళీ ర్యాంక్ 2లో 17,142 రూపీస్ మళ్ళీ మంత్ ఎండింగ్ కల్లా ఇచ్చేస్తారనమాట. ఓన్లీ ఆ ర్యాంకులు రీచ్ అయినప్పుడు మాత్రమే ఇస్తాడు, అంతేగాని మంత్లీ ఇవ్వడం.
ఈ మంత్ లో మీరు ర్యాంక్ 1 ర్యాంక్ 2 రెండు కంప్లీట్ అయిపోయారంటే ఒకే మంత్ లోనే ఈ 17,000 తీసుకోవచ్చు ప్లస్ 6,000 రెండు కలిపి మనకి నియర్ బై 23,000 దాకా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ర్యాంక్ 3 మళ్ళీ రీచ్ అయితే 51,000 తీసుకోవచ్చు, ర్యాంక్ 4 రీచ్ అయితే 85,000, ర్యాంక్ 5 రీచ్ అయితే 1,71,000, ర్యాంక్ 6 రీచ్ అయితే 2,93,000, ర్యాంక్ 7 రీచ్ అయితే 4,28,000. ఓన్లీ ర్యాంక్ ఇన్కమ్ మంత్లీ ఇచ్చే ఇన్కమ్ ఇది. ఆటోమేటిక్ మనం వీక్లీ సేల్స్ జరుగుతుంది కాబట్టి వీక్లీ ఇన్కమ్ కామన్ గా తీసుకుంటాం అనమాట. బట్ ఇది ఎక్స్ట్రా అనమాట. ఎవరైతే రీపర్చింగ్ లో ర్యాంకులు రీచ్ అవుతారో ఇవి ఎక్స్ట్రా అమౌంట్ అనమాట. మంత్లీ ఎప్పుడైతే ర్యాంక్ రీచ్ అవుతారో ఇది మంత్ ఎండింగ్ మాత్రమే రిలీజ్ చేస్తారనమాట. ఇదొకటి అనమాట ఆర్ఎల్సి రివార్డు. నెక్స్ట్ ట్రావెల్ అండ్ కార్ ఎండర్మెంట్. చాలా మందికి లైఫ్ లో డ్రీమ్ ఉంటది, మా ఇంట్లో కార్ ఉండాలి, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలి, మంచిగా ఉంటది అనమాట. సో సేఫ్ స్టాక్ కంపెనీ దగ్గర మీరు కార్ డ్రీమ్ ఎవరైతే సేఫ్ స్టాక్ కంపెనీ ఉంటారో కంపల్సరిగా వాళ్ళ ఇంట్లో కార్ ఉంటుంది అనమాట. ఎలాగంటే ఎవరైతే ర్యాంక్ 2 రీచ్ అవుతారో వాళ్ళకి 10,000 రూపీస్ కార్ అండ్ ట్రావెల్ ఫండ్ ఇచ్చేయబోతుంది. ఎవరైతే ర్యాంక్ 1కి ఇవ్వదనమాట, ర్యాంక్ 1కి ఎవరు, ర్యాంక్ 1 లో ఓన్లీ ర్యాంక్ 1 రీచ్ అయినందుకు మంత్ ఎండ్ కి 6,857 రూపీస్ తీసుకుంటాం. బట్ ర్యాంక్ 2 ఎవరైతే రీచ్ అవుతారో ఈ 17,142 తో పాటు ఈ కార్ ఫండ్ 10,000 రూపీస్ కి ఇస్తాడు. ర్యాంక్ 2 ఎవరైతే రీచ్ అవుతారో మీరు తీసుకున్న ఇన్కమ్ తో పాటు ఈ కారు అండ్ ట్రావెల్ ఫండ్ కూడా మీకు 10,000 రూపీస్ ఇచ్చేస్తాడు. మళ్ళీ ర్యాంక్ 3కి వెళ్తే కార్ ఫండ్ 12,000 ఇచ్చేస్తాడు. అంటే చాలా మంది కార్ తీసుకుంటే ఈఎంఐ ప్రాబ్లం ఉంటది, ఆ ఈఎంఐ మన కంపెనీ ఇచ్చేస్తుంది. మీరు ఎవ్రీ ర్యాంక్ రీచ్ అయినప్పుడల్లా చూడొచ్చు, ర్యాంక్ 3 రీచ్ అయిపోతే 12,000 ఇస్తుంది, ర్యాంక్ 4 రీచ్ అయితే 15,000, ర్యాంక్ 5 రీచ్ అయితే 25,000, ర్యాంక్ 6 అయితే 35,000. ఈ విధంగా మీరు ఎంత ర్యాంక్ కి వెళ్ళిపోతే అంత ఓన్లీ కార్ అండ్ ట్రావెల్ ఫండ్ తీసుకోవచ్చు అనమాట. ఇదనమాట. నెక్స్ట్ మన దాంట్లో ఏసీపీసీ కాంపోజిషన్. ఎలాగంటే చూడండి, చాలా మంది ఏంటంటే పెన్షన్, ఇది మన దాంట్లో ఏసీపీసీ కాంపోజిషన్ ఏంటంటే పెన్షన్ అనమాట. యాక్చువల్ పెన్షన్ ఎవరికి ఇస్తారు చెప్పండి? ఓన్లీ గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకి, లేదు అంటే ఏజ్ 60 దాటిన అవునా కదా, ఏజ్ 60 దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. సో ఎంత పెన్షన్ ఇస్తున్నారంటే మనకి ఐడియా ఉంటది అనమాట, మన దగ్గర ఉన్న వాళ్ళకి ఎలా పెన్షన్ ఇస్తున్నారంటే. కానీ సేఫ్ స్టాక్ కంపెనీలో ఎవరైతే డైమండ్ పొజిషన్ కి రీచ్ అవుతారో కంపెనీ ఏంటంటే 25,000 నుంచి 1 lakh దాకా పెన్షన్ తీసుకోవచ్చు. పెన్షన్ ఎవరైతే సేఫ్ స్టాక్ కంపెనీలో డైమండ్ పొజిషన్ రీచ్ అవుతారో, డైమండ్ పొజిషన్ అంటే టోటల్ గా మన కింద 20 lakhs బీవీ ఎవరికైతే కింద వర్క్ జరుగుతుందో 20 lakhs బీవీ వాళ్ళ కంపెనీ డైమండ్ అనే పొజిషన్ రీచ్ అయ్యి, ఇది కూడా సేమ్ అనమాట. కంపెనీ వచ్చి 1 month టర్న్ ఓవర్ లో నుంచి డైమండ్ పొజిషన్ ఎవరికి 16% ఇస్తున్నారు. అంటే మినిమం 25,000 నుంచి 1 lakh రూపీస్ దాకా ఓన్లీ పెన్షన్ తీసుకుంటామండి. ఈ వీక్లీ ఇన్కమ్ సపరేట్, మంత్లీ వచ్చే ర్యాంక్ ఇన్కమ్ సపరేట్, కార్ ఫండ్ ట్రావెల్ సపరేట్, అది కాకుండా మళ్ళీ పెన్షన్ కూడా ఇస్తుందండి. ఓన్లీ అది డైమండ్ అబౌవ్ వాళ్ళకి మాత్రం అనమాట. నెక్స్ట్ మన దాంట్లో ఇది డిస్కౌంట్ అనమాట. ఈ డిస్కౌంట్ రివార్డ్ డిస్కౌంట్ ఎలాగంటే చూడండి, ఈ రోజు బయట మనం మన కిరాణా స్టోర్ కి వెళ్ళి లైఫ్ లాంగ్ షాపింగ్ చేసినా కూడా మనకి ఒక షాంపూ గానీ ఒక సోప్ బిళ్ళ కూడా ఏమి ఇవ్వడం అనమాట. కానీ మన సేఫ్ స్టాక్ కంపెనీలో కంటిన్యూగా ఎవరైతే 5 months రీపర్చింగ్ చేసుకుంటారో 6th month లో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తుంది అనమాట, ఒక 1 month. ఎలాగంటే చూడండి, ఆప్షన్ 1 ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెప్టెంబర్ ఒక 6 BB షాపింగ్ చేసి ఒక 800 రూపీస్ కి సేఫ్ స్టాక్ కంపెనీలో రీపర్చింగ్ చేసుకున్నారు. నెక్స్ట్ అక్టోబర్ లో ఒక 600 రూపాయలకి షాపింగ్ చేసుకున్నారు. మళ్ళీ నవంబర్ లో ఒక 900 రూపీస్ కి షాపింగ్ చేసుకున్నారు. డిసెంబర్ లో ఒక 550 రూపీస్ షాపింగ్ చేసుకున్నారు. జనవరిలో ఒక 500 రూపీస్ షాపింగ్ చేసుకున్నారు. టోటల్ గా ఈ 5 months లో మీ కింద 3,350 రూపాయలకి మీరు షాపింగ్ చేసుకున్నారు 5 months లో. అంటే కంపెనీ ఏం చేస్తుందంటే మీరు ఎంత అయితే షాపింగ్ చేశారో కంపెనీ ఏం చేస్తుంటే 6th month లో 20% డిస్కౌంట్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే మీరు టోటల్ గా 3,350 రూపాయలు షాపింగ్ చేశారు కాబట్టి 5 months లో 6th month లో మీకు ఏంటంటే 20% అంటే 670 రూపాయలకి మీకు ఫ్రీగా గిఫ్ట్ కూపన్ ఇచ్చేస్తుంది. ఆ 670 రూపాయలతో మనం సేఫ్ స్టాక్ కంపెనీలో మన ఇష్టం వచ్చింది షాపింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి మంత్లీ షాపింగ్ చేసుకోవడంలో 6th month లో మనకి కూపన్ కోడ్ రివార్డ్ కూడా మనకి ఇస్తుంది అనమాట. ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు 6th month లో. ఇది ఒకటి మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మన దాంట్లో ప్రమోషనల్ రివార్డ్స్ అండి. దీనికోటి అనమాట ప్రమోషనల్ రివార్డ్స్ ఎలా అంటే ఫారిన్ కంట్రీస్, ఫారిన్ ట్రిప్స్ అనమాట. ఎవ్రీ 3 months కు ఫారిన్ ట్రిప్స్ ఫ్రీగా వెళ్ళొచ్చు. ఎలాగంటే చూడండి, ఇది వచ్చేసి మనకి ఈ మంత్ 18 నుంచి స్టార్ట్ అయిందండి. అంటే నియర్ బై ఒక 3 days 4 days నుంచి అనమాట. 18 నుంచి స్టార్ట్ అయింది, జనవరి 20th క్లోజ్ అవుతుంది. 3 months. ఈ 3 months లో కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఫ్రెషర్స్ అంటాం అనమాట.
వాళ్ళకి లెఫ్ట్ 6120 బీవీ, రైట్ 6120 బీవీ కంప్లీట్ అయిపోతే మీరు గోవా ట్రిప్ 3 days ఎంజాయ్ చేసి రావచ్చండి. ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అనమాట. 3 nights 4 days గోవా ట్రిప్ ఎంజాయ్ చేసి రావచ్చు. అలా కాకుండా లెఫ్ట్ 7680 బీవీ, రైట్ 7680 బీవీ కంప్లీట్ అయిపోయిందంటే థాయిలాండ్ బ్యాంకాక్ ట్రిప్ ఫ్రీగా వెళ్ళొచ్చండి టోటల్ గా 7 days. అలా కాకుండా లెఫ్ట్ 18,000 బీవీ, రైట్ 18,000 బీవీ కంప్లీట్ చేసుకున్నారంటే మీరు మీ కింద టీం కలిపి గ్రీస్ కంట్రీ వెళ్ళవచ్చు అండి. ఇలా ఎవ్రీ 3 months మన దాంట్లో డబ్బుతో పాటు ఫారెన్ కంట్రీ కూడా వెళ్ళొచ్చు ఈ విధంగా నీట్ గా. నెక్స్ట్ మన దాంట్లో రికగ్నేషన్ సన్మానం కూడా దొరుకుతుంది మీకు ఈ విధంగా మనకి బ్రౌంజ్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, పర్ల్, కోరల్, టోపాజ్ ఈ విధంగా మీ టీంను బట్టి కంపెనీ ఏం చేస్తుందంటే రికగ్నేషన్ మీకు సన్మానం కూడా చేస్తుంది అనమాట నీట్ గా. చూడండి మన దాంట్లో ఇందాక స్టార్టింగ్ లో మీకు చెప్పాను నేను 3 generation నామినీ అని. చూడొచ్చు అనమాట, ఇది లైవ్ ప్రూఫ్ అనమాట. ఇక్కడ పర్సన్ కనబడతా చూడండి. ఈ పర్సన్ పేరు శ్యామ్ సుందర్ అనమాట. ప్రైవేట్ లెక్చరర్ గా వర్క్ చేశారండి. ఈ పర్సన్ ప్రైవేట్ లెక్చరర్. ఈ పర్సన్ 2007 లో బిజినెస్ స్టార్ట్ చేశారు. 2007 లో బిజినెస్ స్టార్ట్ చేశారు అనమాట. చూడొచ్చు ఒక 5 months వర్క్ చేశారు. ఈ 5 months లో సార్ గారి కింద ఒక 500 టీం తయారైంది అనమాట. 500 టీం అయినప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ 15/7/2007 లో ఆ వారం శ్యామ్ సుందర్ అనే పర్సన్ 30,000 ఇన్కమ్ తీసుకున్నారు. అదే వీక్ లో ఈ శ్యామ్ సుందర్ అనే పర్సన్ కార్ యాక్సిడెంట్ డెడ్ అయ్యారు. సో మన సేఫ్ షా కంపెనీలో నామినీ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ నెక్స్ట్ వీక్ లోనే వాళ్ళ మేడం గారికి ఐడి చేంజ్ చేసింది, సుష్మా మేడం గారు. చూడొచ్చు మీరు ఇక్కడ పేరు కూడా సుష్మా మేడం గారు. నెక్స్ట్ వీక్ లో మళ్ళీ మేడం గారు ఏం తీసుకున్నారు, 22/7/2007 లో 23,000, మళ్ళీ 29/7/2007 లో 23,000, 5/18 లో టోటల్ గా వీక్లీ అనమాట. టోటల్ గా ఈ సుష్మా మేడం గారు 2007 నుంచి 2012 దాకా 3,29,00,000 తీసుకుంటే 32 లక్షలు గవర్నమెంట్ 5% ట్యాక్స్ కట్ అయ్యి వచ్చిందనమాట. 2,95,00,000 తీసుకున్నారు. చూడు ఇక్కడ మీద 2007 లో చూడొచ్చు ముగ్గురు పిల్లలు వెనక మేడం గారు ఉన్నారు. చూడండి 2007 లో ముగ్గురు పిల్లలు వెనక మేడం గారు. ఇప్పుడు ప్రెసెంట్ అనమాట 2019 అప్పుడు అనమాట ఇది ముగ్గురు పిల్లలు మేడం గారు. చూడండి ఈ రోజు సార్ గారు లేకపోయినా సార్ గారు ఉన్నప్పుడు ఏదైతే టీమ్ బిల్ చేసి వెళ్ళిపోయారో ఆటోమేటిక్ గా కింద టీం వర్క్ నడుస్తుంది కాబట్టి మేడం గారు ఈ రోజు టోటల్ గా చూడొచ్చు 2007 నుంచి 2012 దాకే 2,95,00,000 తీసుకున్నారు. ఈ రోజు మేడం గారు టోటల్ గా వచ్చేసరికి కోట్లలో ఇన్కమ్ వచ్చిందనగా అది కూడా ఒక సేఫ్ షాప్ ద్వారానే. మరి చెప్పండి ఈ రోజు మనం జాబ్ చేస్తున్నా కానీ బిజినెస్ చేస్తున్నా కానీ మనవటికే, మరి నెక్స్ట్ మన ఫ్యామిలీకి ఎలాగా ఎవరైనా డబ్బులు ఇస్తారా? ₹1 కూడా ఎవరు అనమాట. కానీ ఈ విధంగా మన సేఫ్ షా కంపెనీలో 3 generation కి ఇస్తుంది అనమాట ఈ విధంగా ఇన్కమ్ అనేది. సో ఇది సార్ టోటల్ గా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్ అనమాట మన ఫ్యామిలీకి సంబంధించి. సో స్టార్టింగ్ లో ఇది ఒకటి ఎండింగ్ అనమాట. ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటారో ఫస్ట్ మన దాంట్లో ఈ విధంగా రిజిస్టర్ ఉంది అనమాట డేటా ఫామ్. ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటారో వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్, వాళ్ళ నామినీ డీటెయిల్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు తీసుకొని కంపెనీకి పంపించేస్తాం. కంపెనీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి యూజర్ ఐడి, పాస్వర్డ్ పంపిస్తారు. ఆ తర్వాత మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలా అయితే షాపింగ్ చేసుకుంటున్నామో మనమే మన క్రెడిట్ కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా మనమే ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఫస్ట్ డేటా ఫామ్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెబ్సైట్ లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు అనమాట. www.safeshopindia.com. ఇంకా ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెబ్సైట్ లో లాగిన్ అయి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇదనమాట టోటల్ గా బిజినెస్ ప్లాన్. ఇంకా ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా